నమస్కారం గురువుగారు. నా పేరు హరికృష్ణ, హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను. అయితే ఒక సందేహం ఏంటి అంటే, అసలు పరమాత్మ అంటే ఎవరు? పరమాత్మని ఏ విధంగా భావించాలి? పరమాత్మని ఏ విధంగా పూజించాలి? పరమాత్మని ఏ విధంగా ఆరాధించాలి అనేది ఒక ప్రశ్న. సో దయచేసి దీనికి సమాధానం ఇవ్వండి. ఇది నా మొదటి ప్రశ్న. మరొక రెండవ ప్రశ్న ఏంటంటే, ఓం నమస్తే. నేను డాక్టర్ వెంకటాచాగంటి, ప్రెసిడెంట్, యూనివర్సిటీ ఆఫ్ అప్లైడ్ వేదిక్ సైన్సెస్. ఇప్పుడు హరికృష్ణ గారి ప్రశ్న విన్నారు కదండి. మొదటి ప్రశ్న, పరమాత్మ ఎవరు? ఆయన ఎట్లా ఉపాసించాలి, ప్రార్థించాలి, ఏ విధంగా స్తుతించాలి? ఇటువంటి ప్రశ్నలతో ఆయన ముందుకొచ్చారు. మనము పరమాత్మ గురించి తెలుసుకోవాలి అంటే వేదం ద్వారా తెలుసుకోవాలండి. వేదంలో పరమాత్మ యొక్క వర్ణన ఉంటుంది. ఇప్పుడు మీకు ఎవరన్నా ఆ, మిమ్మల్ని అడిగారు అనుకోండి, పార్లమెంట్ భవనం ఎలా ఉంటుంది అని. మీరు చూడకపోతే మీరు చెప్పలేరు. మీరు చూడాలనుకుంటే కనుక ఏదో ఒక పిక్చర్ చూపించి ఇగో ఇలా ఉంటుంది అని చెప్తారు. దీనిలో ఇన్ని గదులు ఉంటాయి, ఇలా ఒక విడిది ఉంటుంది, ఇక్కడ డైనింగ్ హాల్ ఉంటుంది, ఇక్కడ సెక్యూరిటీ ఉంటుంది, మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఇక్కడ డిస్కస్ చేస్తారు, ఇలా మీరు చెప్పుకొస్తారు. అది ఒక భవనమే, ఇంకో భవనం లాంటిది అనుకుంటారు. అలానే మిమ్మల్ని ఎవరన్నా ఇంకేదైనా ప్రశ్న వేశారనుకోండి, దాని గుణగణాలని ఫస్ట్ చెప్తారు. మీకు పిక్చర్ మైండ్లో ఉంటుంది, కానీ అది మీరు చూపించలేనప్పుడు గుణగణాలని చెప్తారు. ఆ గుణగణాలు చెప్పినప్పుడు ఎదుటి వ్యక్తి దాన్ని అర్థం చేసుకునే ప్రయత్నము, కంపేర్ చేసుకునే ప్రయత్నము చేస్తూ ఉంటాడనమాట. సో ఇది లక్షణం. సో ఇప్పుడు అమెరికాలో హవాయ్ ఐలాండ్స్ ఎలా ఉంటాయని ఎవరైనా నన్ను అడిగితే, మన భారతదేశంలో లానే ఉంటుంది, వాతావరణం కూడా భారతదేశ వాతావరణమే ఉంటుంది అక్కడ. అక్కడ మన చెట్లే పెరుగుతాయి, జామకాయ చెట్లు పెరుగుతాయి, పనస చెట్లు పెరుగుతాయి, రావి చెట్లు పెరుగుతాయి, మర్రి చెట్లు పెరుగుతాయి అని చెప్తా. మరి ఇప్పుడు అమెరికా హవాయ్ ఐలాండ్స్లో కాకుండా వేరే చోట పెరగవు అంటే, సామాన్యంగా అమెరికాలో రావి చెట్టు, మర్రి చెట్టు పెరగవు. ఓన్లీ ఫ్లోరిడా అట్లా వేడి ప్రదేశాలు ఉన్న చోట పెరుగుతాయి, కానీ షికాగో అటువంటి ప్రదేశాల్లో అవి పెరగవు, అవి చచ్చిపోతాయి. సో ఇలా మనం కొంత చెప్పుకొస్తాం అనమాట. అప్పుడు చెప్పేటప్పుడు ఈ వైవిధ్యం కూడా చెప్తాం. అలానే పరమాత్ముడు ఎవరు అంటే చెప్పడానికి వేదము విపరీతమైన మంత్రాలు ఇచ్చిందనమాట. మనం కొన్ని మంత్రాలను పరిశీలిద్దాం ఇప్పుడు. సో ఒక మంత్రము, ఇప్పుడు దేవత పరమాత్మ, ఇక్కడ మీరు దేవత అని ఉంటుంది కదా, అది ఇంపార్టెంట్. పరమాత్మ నుంచి డిస్క్రైబ్ చేసేవాడు అనమాట. సో ఇది యజుర్వేదం 32 మంత్రము. తదేవాగ్నిస్తదా ఆదిత్యాస్తద్వాయుస్తదూ చంద్రమాః తదేవ శుక్రం తద్బ్రహ్మా తా ఆపః స ప్రజాపతిః. ఇది యజుర్వేదం 32:1. సో ఇందులో స్పష్టంగా చెప్తున్నాడు, తదేవ తత్ ఏవ అగ్ని, తత్ ఆదిత్యః అంటే అగ్ని, ఆదిత్యుడు అతనే, తద్వాయు, వాయువు అతనే, తద్ ఊ చంద్రమాహ, ఊ వస్తుంది అనమాట. అక్కడ ఊ అంటే బ్రహ్మ, ఊ అంటే బ్రహ్మ, బ్రహ్మే, చంద్రుడు కూడాను. తదేవ శుక్రం అంటే అతనే, అత అతి పవిత్రుడు. తద్బ్రహ్మ అతనే బ్రహ్మ. తా ఆపహ స ప్రజాపతి. సో అతనే ఆపహ, నీరు కూడా అతనే, అతనే ప్రజాపతి కూడా. సో అతనే పరమాత్మ అని చెప్పడం అనమాట. సో పరమాత్మ లక్షణం ఇక్కడ చెప్పాడు. అగ్ని అతనే, ఆదిత్యుడు అతనే, వాయువు అతనే, చంద్రుడు అతనే, అతనే పరమ పవిత్రుడు అతనే, బ్రహ్మ అతనే, నీరు అతనే, ప్రజాపతి అతనే, ప్రజాపతి ప్రజలందరికీ పతి అతనే, అతనే పరమాత్మ అని ఈ మంత్రం చెప్తోంది. సో ఇప్పుడు పరమాత్మ కొన్ని లక్షణాలు తెలిసినాయి. అంటే అగ్నిని, వాయువుని, ఆదిత్యుణ్ణి, చంద్రుణ్ణి అందరినీ ఈక్వల్ చేసుకుంటూ వచ్చాడు అనమాట. అంటే నేనే అతను, నేనే అది, నేనే అది, నేనే అది అని పరమాత్ముడు వేదంలో చెప్తున్నాడు అనమాట. అలానే ఇంకో మంత్రం యజుర్వేదం 32:6. ఏన జౌరుగ్రా పృథివీ చ దృఢా, ఏన సహస్తభితం, ఏన నాకాః
యో అంతరిక్షే రజాసో విమానః కస్మై దేవాయ హవిషా విధేమ. ఇది యజుర్వేదం 32. ఏన జౌ రుగ్ర అంటే ఉగ్రమైన ఏదైతే జౌ ఉందో, పృథివీచ దృఢ, పృథివీని దృఢంగా చేసి, ఏన స్వహస్తభితం ఏన నాకః ఏదైతే మోక్షం ఉందో అది కూడా ఆ పరమాత్ముడే అని చెప్పుకొస్తున్నాడు అనమాట. ఇవన్నీ నిర్మించిన వాడు, మోక్షాన్ని ఇచ్చేవాడు పరమాత్ముడు. సో ఇందాక చెప్పిన దానికి ఇప్పటికి తేడా చూడండి. ఇందాక మాత్రంలో అతనే అగ్ని, అతనే వాయువు, అతనే ఆదిత్యుడు, అతనే చంద్రుడు అని చెప్పుకుంటూ వచ్చి ఏన జౌ రుగ్రా అంటే ఏన జౌ ఉగ్రా జౌహు ఉగ్రా అన్నదాన్ని విడదీయాలన్నమాట. అంటే జుల్లోకం ఏదైతే ఉందో ఆ జుల్లోకాన్ని, పృథివీని దృఢంగా, అది ఉగ్రంగా చేసి పృథివీని దృఢంగా చేసిన వాడు ఆయనే. ఆయనే ఏన నాకాహ అంటే కహ అంటే సుఖం అన్నమాట. ఆకహ అంటే అకహ అంటే ఆపోజిట్ అనమాట, అంటే నరకం. మళ్ళీ నా ఆకహ అంటే నాకహ అంటే మోక్షం. చూసారా, ఇది సంస్కృత పదాలు అనమాట. ఇలా యో అంతరిక్షే, సో ఏదైతే అంతరిక్షం ఉందో, రజసో విమాన, సో విమాన అంటే లోకాల్ని సృష్టించాడు ఎక్కడ, అంతరిక్షంలో. కస్మై దేవాయ అంటే ఎవరైతే సుఖస్వరూపుడైన దేవుడు ఉన్నాడో, ఇక్కడ కస్మై అన్నది ఇక్కడ కహ అనమాట వస్తుంది. ఆ దేవుడు సుఖస్వరూపుడైన దేవుణ్ణి ప్రతిసారి నేను విధేయతతో హవిస్సులు ఇస్తాను యజ్ఞం చేసేటప్పుడు చెప్పడం అనమాట. అంటే ఇందాక మంత్రానికి ఈ మంత్రానికి కొద్ది తేడా కనిపిస్తూ పరమాత్ముడు ఎవరో తెలుస్తాం. సో కరెక్ట్గా చూడాలి అంటే ఆయనే చంద్రుడు, ఆయనే వాయువు, ఆయనే అగ్ని, ఆయనే ఆదిత్యుడు అని చెప్పుకుంటూ ఆ ఆదిత్యుడిని జుల్లోకంలో పెట్టి దృఢంగా, అదే రుగ్రంగా చేసి పృథివీని, అంటే పృథివీ అన్నప్పుడు మనం నివసించే పృథివీ, చంద్రుడు కూడా పృథివీయే ఒక రకంగా. సో అలా దాన్ని దృఢంగా చేసి పెట్టాడు. అంతేకాకుండా మోక్షాన్ని క్రియేట్ చేశాడు అని చెప్తున్నాడు అనమాట. అలానే లోకాలని అంతరిక్షంలో నిర్మించాడని చెప్పుకొస్తున్నాడు. సో ఎవరైతే ఇవన్నీ చేశారో ఆయనే అపరమాత్ముడు. నెక్స్ట్ మంత్రం యజుర్వేదం 32:10. ఓం సనో బంధుర్జనితా సవిధాతా ధామాని వేద భువనాని విశ్వా యత్ర దేవ అమృతా మానసానా స్తృతీయే ధామాన్న జైరయంత. ఇది ఎవరైతే మనకందరికీ బంధువో, సనో సనహ స నహ అతను, నహ మాకు బంధువు, జనిత సవిధాత జనించిన ప్రతి వస్తువుని, విధాత స విధాత, ధామాని వేద భువనాని విశ్వా. సో ప్రపంచంలో ఉన్న అన్ని భువనాల్ని అన్నిటినీ ఎవరైతే విధాత ఉన్నాడో, ఎవరైతే మనకు ఆయన బంధువో, ఎత్ర దేవా అమృతమానసానా తృతీయే తృతీయ ధామమైన అమృతాన్ని అంటే మోక్షాన్ని నిర్మించాడో ఆయనే నాకు పరమాత్మ అని మంత్రంలో చెప్పబడింది అనమాట. అలానే ఇప్పుడు ఈ మంత్రము యజుర్వేదం 25:13. దీనిలో పరమాత్మ గురించి ఏమనుందో చూద్దాం. ఓం య ఆత్మదా బలదా యస్య విశ్వా ఉపాసాతే ప్రశిషం యస్యా దేవాః యస్యాచ్ఛాయామృతం యస్యా మృత్యుః కస్మై దేవాయ హవిషా విధేమ. ఈ మంత్రంలో య ఆత్మదా బలదా, ఆత్మదా ఇక్కడ అన్నప్పుడు ఈ ఆత్మ అంటే ఇక్కడ శరీరం అనమాట. అలానే ఆత్మ కూడా. సో ఈ ఈ ఆత్మకి అంటే శరీరానికి, ఆత్మకి బలం ఎవరిస్తారో, యస్య విశ్వా ఉపాసాతే విశ్వమంతా ఎవరిని ఉపాసిస్తుందో, ప్రశిషం యస్య దేవాః ప్రశిషం, శిషం అంటే శిష్యుడు అన్నమాట. ప్రశిషం అంటే ప్రకృష్టంగా శిష్యరికం ఎవరైతే చేస్తారో, ఎవరినైతే చేస్తారో ఆ దేవదేవుడే పరమాత్మ. అంటే మనం చేయమని చెప్తామంటే ఏ దేవదేవుడైతే ఉంటాడో ఆ పరమాత్మనే మనం ప్రశిషం అంటే ప్రకృష్టంగా శిష్యరికం చేయాలి. అంటే ఆయన దగ్గర అనేక విషయాలు తెలుసుకోవాలి, ఆయన చెప్పిన మార్గంలో నడవాలి
అంటే వేదంలో ఆయన చెప్పిన మార్గం ఉంటుంది కాబట్టి ఆ మార్గం నడవాలి. అలా ఎవరినైతే ఇలా చెప్పారో వారే పరమాత్మ. యస్య ఛాయామృతం యస్య మృత్యు, ఎవరి ఛాయ అంటే ఎవరి నీడ అమృతమో, అంటే ఎవరి నీడలో మనం కూర్చుంటామో, అంటే ఎవరి యొక్క ఛాయ అంటే ఏమిటి ఇక్కడ? చల్లని నీడ అంటాం కదా. అంటే ఆయన యొక్క కృప ఎవరి మీద ఉంటుందో వాళ్ళకు అమృతం వస్తుంది, అంటే మోక్షం వస్తుంది. ఎవరికైతే ఉండదో వాళ్ళకు మృత్యు వస్తుంది, అంటే మాటి మాటికి జన్మలు తీసుకుంటూ ఉంటారు. అటువంటి పరమాత్మని నేను సదా విధేయుడిగా ఉంటాను అని యజుర్వేద మంత్రం 25:13 చెప్తోంది. అలానే యజుర్వేదం 32:14 ఓం యాం మేధాం దేవగణాః పితరశ్చోపాసాతే తయా మామద్య మేధయాగ్నే మేధావీనం కురు స్వాహ. ఇది యజుర్వేదం 32:14. అంటే యాం మేధాం, మేధ కోసము ఎవరు దేవగణాలు అంటే పండితులు, ఋషులు, వీళ్ళందరినీ దేవగణాలు అంటారు. పితరశ్చోపాసాతే, నా పితరులు అంటే మా పూర్వీకులు ఉపాసించారో, ఏ మేధ కోసం అయితే ఉపాసించారో ఆ మేధ మాకు కూడా ఇవ్వు పరమాత్మ, మేము ఉపాసిస్తాము అని మంత్రం చెప్తాం. అంటే మేధ ఇచ్చేవాడు పరమాత్మ అని మనకి తెలుస్తోందనమాట. ఇలా అనేక మంత్రాలు వేదంలో ఉన్నాయి. సో ఈ విధంగా మనం పరమాత్ముడి గురించి తెలుసుకుంటాం అన్నమాట. పరమాత్ముడి యొక్క గుణగణాన్ని తెలుసుకుంటాం. ఎవరు మేధస్సు ఇవ్వగలరో, ఎవరి సృష్టి చేశారో, ఎవరైతే ఆత్మ, ఎవరైతే అగ్నో, ఎవరైతే వాయువో, ఎవరైతే నీరో ఆయనే పరమాత్మ అని చెప్పుకుంటూ ప్రతి దానిలోనూ ఆయన ఉన్నాడు అని చెప్తున్నాం అనమాట. అలానే జుల్లోకాన్ని ఉగ్రరూపంగా చేసి పృథ్వీని దృఢంగా చేసి ఎవరైతే పెట్టారో అది పరమాత్మ. ఇలా అంటే ఆ లక్షణాలు చెప్పుకుంటూ, పృథ్వీ లక్షణాలు, దుర్లోక లక్షణాలు ఇవన్నీ చెప్పుకుంటూ పరమాత్మను యొక్క లక్షణాలు చెప్పుకుంటూ వచ్చి మంత్రం. సో ఇది గొప్పతనం వేదంది. సో ఇటు సృష్టి గురించి చెప్తూ, పదార్థాల జ్ఞానం గురించి చెప్తూ, పరమాత్మ గురించి చెప్తూ, మొత్తము సృష్టి యొక్క రహస్యాలన్నీ ఇందులో ఉంటాయి. అలా ఎవరైతే చేశారో ఆ పరమాత్మనే, అతనే పరమాత్మ అని చెప్తున్నాడు అనమాట. సో ఇవన్నీ చెప్పుకుంటూ మేధ ఎవరైతే ఇస్తారో, అలానే ఆత్మకి, శరీరానికి, మన ఆత్మకి బలం ఎవరిస్తారో, ఆ ప్రశిషం అంటే మనం ప్రకృష్టంగా శిష్యరికం ఎవరిని చేయాలో ఈ మంత్రాలు చెప్తున్నాయి. ఇదంతా పరమాత్మ లక్షణాలు అన్నమాట. బ్రహ్మాండమైన ఈ పరమాత్మ లక్షణాలను మనం తీసుకొని ఉపయోగించుకోవాలి. అప్పుడు ఈ విధంగా పరమాత్మ ఉపాసించాలి. ఇలా మొత్తము మంత్రాలు, అనేక మంత్రాలు వేదంలో ఉన్నాయి. పరమాత్మని చెప్తున్నాడు, పరమాత్మ ఎవరో చెప్తున్నాడు, పరమాత్మను ఎలా ఉపాసించాలో చెప్తున్నాడు, పరమాత్మను ఉపాసిస్తే వచ్చే లాభాలు చెప్తున్నాడు, మోక్షం ఇస్తాడు. మోక్షానికి ఇచ్చేది పరమాత్మ ఒక్కడే. అలా ఇవ్వాలి అంటే, మోక్షం ఇవ్వాలంటే ఏం చేయాలి? సనహ అంటే సనో బంధుర్జనిత, అంటే మనకి బంధువు అవ్వాలి ఆయన. మనకి బంధువు ఎట్లా ఉంటాడు? బంధువు అంటే ప్రేమతో బంధించువాడు అని. సో మనకి పరమాత్మ మీద ప్రేమ ఉండాలి. పరమాత్మ మీద ప్రేమ ఎలా వస్తుంది? ఊరికే వచ్చేస్తుందా? పరమాత్మ లక్షణాలు తెలుసుకున్నప్పుడు అబ్బా 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 బాబా బాబా అనుకున్నప్పుడు ప్రేమ వస్తుంది. ఎవరో ఇప్పుడు మన సినిమాలో చూపిస్తుంటాడు హీరోయిన్ని, అబ్బా ఏం అందము, ఆహాహా, ఏమి జుట్టు, ఏమి కళ్ళు, ఏమి ముక్కు, ఏమి నోరు, ఇలా వర్ణిస్తూ ఉంటాడు చూసావా? అలా వర్ణిస్తూ అమ్మాయిలో ప్రేమలో పడతాడు. సో ఇది ప్రేమ. అలా మనం పరమాత్మని మీద, పరమాత్ముని యొక్క వర్ణన తెలుసుకుంటే, పరమాత్మ ఎవరో తెలిస్తే అప్పుడు ఆయన మీద ప్రేమ పెరుగుతుంది. అప్పుడు ఆయన బంధువు అవుతాడు. ఎప్పుడైతే బంధువు అవుతాడో అప్పుడు ఆయన మోక్షం ఇస్తాడు. సో ఇలా మనం పరమాత్మ గురించి తెలుసుకోవాలి. ఎవరన్నా స్టూడెంట్స్, మనకి యూనివర్సిటీ స్టూడెంట్స్ కనుక అలా ఆ పరమాత్మను తెలుసుకోవాలంటే ఇలా మంత్రాలు ఏవైతే పరమాత్మ దేవతగా ఉన్నాయో అన్నీ తీసుకొని వాటి అర్థాలని విపరీతంగా రాయాలి. అంటే రాసేటప్పుడు ఇప్పుడు అక్కడ తదగ్ని అంటే తత్ అగ్నిహి అన్నప్పుడు అగ్ని ఏమిటో మళ్ళీ వేరే మంత్రాలు వెతకాలి. అగ్ని లక్షణాలన్నింటినీ తీసుకోవాలి. అమ్మా పరమాత్ముడికి ఇన్ని లక్షణాలు ఉన్నాయనుకో. తదాదిత్య అన్నప్పుడు ఆదిత్యుడు ఎవరు తెలుసుకోవాలి. అబ్బో ఆదిత్య లక్షణాలన్నీ కూడా ఈయనకున్నాయా? వెరీ గుడ్. వాయు లక్షణాలు మళ్ళీ వేదంలో వెతకాలి. ఇలా మొత్తము రీసెర్చ్ చేసి పరమాత్ముని గురించి రాయాలంటే పుంకానులుగా రాయచ్చు. అసలు సరిపోదన్నమాట. ఎంత రాసినా కానీ పరమాత్మ గురించి సరిపోదన్నమాట. అంత విరివిగా వేదంలో ఉంది. అందుకనే మనకి 33 కోట్ల దేవతలు అంటే, ఇప్పుడు కోటి దేవత అంటే ఒక ఉచ్చ స్థాయి
దేవత అని చెప్పటం. 33 ఉన్నాయి దేవతలు. అలా 33 కోట్ల దేవతలు అంటే పరమాత్మను 33 కోట్ల ఆ, నామకరణాలు కూడా పెట్టచ్చు మనం. అంత గుణగణాలు ఉన్నాయి ఆయనకి. కాబట్టి ఇవన్నీ పరమాత్మ గురించి వేదంలో స్పష్టంగా బ్రహ్మాండంగా రాశారు. తెలుసుకునేవాడు దాన్ని రీసెర్చ్ చేయాలనుకునేవాడు ఫస్ట్ ఆ భాష అర్థం చేసుకోవాలి, ఆ యొక్క వ్యాకరణం అర్థం చేసుకోవాలి, ఆ యొక్క మ్, మంత్రం యొక్క సూచన ఏమిటి, ఏం చెప్తోంది, ఏం చెప్పదలుచుకుంది, అది తెలుసుకోవాలి. అప్పుడు పరమాత్మ అవగతం అవుతాడు. ఎప్పుడైతే మీరు పరమాత్మ గురించి లక్షణాలు తెలుసుకున్నారో, ప్రపంచంలో అంతకంటే అందమైన వస్తువు కానీ, అంతకంటే స్వీట్ తీయటి వస్తువు కానీ, అంతటి కంటే అద్భుతమైన రూపం కానీ, అద్భుతమైన శ్రవణం కానీ, అద్భుతమైన వాసన కానీ, అద్భుతమైన టచ్ కానీ, అద్భుతమైన ఫీలింగ్ కానీ రావు. ఇంకా ఏ పదార్థం మీద రాదు. అది పరమాత్మ మీద వచ్చినప్పుడు. అలా పరమాత్మ మీద వచ్చిన తర్వాత ప్రపంచం మనకి ఈక ముక్క అదనమాట. దాన్ని వదిలేస్తాం మనం, అసలు పట్టించుకోం. అది సో అందుకని అప్పుడు వాళ్ళు ఉపాసిస్తూ ఉంటారు, మోక్షంలోకి వెళ్ళిపోతారు. సో అలా మోక్షంకి వెళ్ళడానికే పరమాత్మ తన స్వరూపాన్ని చెప్పాడు. అది తెలుసుకుందాం మనమంతా, పరమాత్మ గురించి బ్రహ్మాండంగా తెలుస్తుంది. అదండి హరికృష్ణ గారు మీ మొదటి ప్రశ్న సమాధానం. ఇప్పుడు మీ రెండో ప్రశ్నకి వెళ్దాం.